హాయ్ నేను సతీష్. ఈ వీడియో చేసే సమయానికి కూడా ఇంకా విన్నర్ ఎవరు అనేది డిసైడ్ అవ్వలేదు, తేలవలేదు. బట్ వికీపీడియా అనేది చెడుగుడు ఫుట్బాల్ కలిపి ఆడుకుంటున్నారు. సో ఎవరతను నిఖిల్ విన్నర్ అని చెప్పేసి ఆయన పిఆర్స్ ఫ్యాన్స్, అట్టగే గౌతమ్ కృష్ణ విన్నర్ అని చెప్పేసి ఎవరైనా మాడిఫికేషన్ చేసుకోవచ్చు కనుక ఆట ఫుట్బాల్ ఆడుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు చెడుగుడు ఆడుకుంటున్నారు. ఇంకా డిసైడ్ కాలేదు. అయితే ఇప్పటికున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే నబీల్ బయటకైతే వచ్చేసాడు. సూట్ కేసు కూడా తీసుకోలేదు. నాగార్జున అలాగే హౌస్ మేట్స్ ఎవరు ఎన్ని రకాలుగా మోటివేట్ చేసినా, కన్విన్స్ చేద్దామని ట్రై చేసినా, ఎంత చెప్పినా తీసుకోలే. ఆడియన్స్ ఆదరణతోనే ఉంటాను, లేకపోతే ఏ ప్లేస్లో అయినా సరే ఉత్త చేతులతో అయినా వెళ్తాను తప్ప నాకు మనీ వద్దు, సూట్ కేసు అయితే తీసుకోను. వాళ్ళ అమ్మగారు కూడా చెప్పారు కదా, లైట్స్ బంద్ అయ్యాక నువ్వు బయటికి రావాలని చెప్పారు కనుక నేను ఏదైనా అయితే వినరో లేకపోతే ఏదైనా పర్వాలేదు తప్ప ఈ మనీ అయితే నాకు అవసరం లేదని చెప్పి సూట్ కేసుకు కూడా ఎంత ఆఫర్ పెట్టినా, ఎన్ని రకాలుగా మోటివేట్ చేసినా, చాలా ప్రయత్నం చేశారంటే మనకి ఎపిసోడ్లో మరి ఎంతవరకు చూపిస్తారు కానీ మ్యాక్సిమం అతనితో ఒప్పించి, ఎందుకంటే ఈ సీజన్లో ఫస్ట్ వైబ్రేషన్ విన్నర్ అనే వైబ్రేషన్ అయితే నబీల్ నుంచే వచ్చింది. సో చాలా వరకు కొంతవరకు కంటెంట్ కూడా ఇచ్చాడు కనుక ఎలా అయినా చేద్దామనే ఉద్దేశంతో ప్రయత్నం చేసిన అతనైతే హౌస్ మేట్స్ చూపించిన ఎవరు చెప్పినా వినలేదంటే తీసుకోలేదు. సూట్ కేసు అయితే యాక్సెప్ట్ చేయలేదు. అయితే విజయ్ సేతుపతి, నేను చెప్పే కదా గెస్ట్లు ఎవరెవరంటే ఉపేంద్ర, అట్లాగే ప్రజ్ఞా జైస్వాల్, అలాగే విజయ్ సేతుపతి, రామ్ చరణ్ వీళ్ళందరూ వస్తున్నారు కదా అని చెప్పేసి విజయ్ సేతుపతి ద్వారానే ఇతనికి సూట్ కేసు కూడా ఆఫర్ చేసిన వద్దని చెప్పాడు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం. అయితే ఇంకోటి ఏంటంటే ఇక విన్నరు రన్నర్కి సంబంధించి ఒక హౌస్లోకి హోస్ట్ వెళ్ళి తీసుకొస్తారు కదా, తీసుకొచ్చినా సరే ఆ తర్వాత కూడా వాళ్ళని ఎవరు విన్నరు ఎవరు రన్నర్ అనేది అనౌన్స్మెంట్ అయిపోయాక కూడా తెల్లవారుజామున 3 గంటల వరకు బయటికి పంపించే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు వస్తున్నారు కనుక బజ్ కూడా బయట బాగా నడుస్తుంది కనుక లీక్స్ ప్రకారం, అప్డేట్స్ ప్రకారం, అన్నిటి ప్రకారం చూసుకుని ఇప్పుడు ఎంతోమంది రామ్ చరణ్, అట్లాగే రష్మిక అండ్ సుకుమార్, అలాగే విజయ్ సేతుపతి, ఉపేంద్ర వీళ్ళెంతమంది వస్తూ ఉన్నారు కనుక ఇంకా చాలామంది నభా నటీస్, చాలామంది హీరోస్, హీరోయిన్స్, సెలబ్రిటీస్ అందరూ వస్తూ ఉన్నారు కనుక పైగా ఈ విన్నర్ రన్నర్ ఎవరు ఏంటనేది టగ్ ఆఫ్ వార్ పిఆర్ నుంచి కొంత ప్రెజరు ఇదంతా ఎక్కువగా ఉండింది. సోషల్ మీడియాలో ఈ బజ్ విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి అల్లర్లకు కానీ లేదా దొమ్మిలు కానీ గొడవలు కానీ లాస్ట్ సీజన్ ఎక్స్పీరియన్స్తో పోలీసులు అయితే మామూలుగా లేరు. ఇప్పటికే నాకున్న అప్డేట్ ప్రకారం 8 మందిని బొక్కలేశారంట ఆల్రెడీ. ఎందుకంటే అక్కడ అనుమానాస్పదంగా తిరగడం, రెచ్చగొట్టే ద్వారంలో మాట్లాడడం, కొద్దిగా డ్రింక్ చేసి మాట్లాడడం, వాగడం ఇవన్నీ చూసి ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మాత్రం మామూలుగా ఉండదని లెక్క. అసలు వినిపించుకున్న పరిస్థితులు ఎవడు ఎన్ని చెప్పినా వినరు. సో నేను మరొకసారి రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే హెచ్చరిక అనుకోండి, వార్నింగే అనుకోండి. ఎందుకంటే వెళ్ళారంటే మాత్రం మక్కలు ఎరగొడతారు, నో డౌట్. చక్కగా హ్యాపీగా ఇంట్లోంచో, ఫోన్లోంచో, కంప్యూటర్లో, టీవీలో, ల్యాప్టాప్లో ఎక్కడైనా చూసుకొని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ సీజన్ ఎక్స్పీరియన్స్ మొన్న సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఇవన్నీ చూశారు కదా. సో ఎటు తిరిగినా మళ్ళీ అంతిమంగా మాట్లాడాల్సి వచ్చింది పోలీసులు అని చెప్పేసి భద్రతా వైఫల్యాలు అని అంటారు కనుక వాళ్ళు ఏమాత్రం అవకాశం ఇవ్వడానికి రెడీగా లేరు. ఎవరు ఫ్యాన్స్ పేరుతో, పిఆర్ పేరుతో హంగామా చేసినా, హడావిడి చేసినా ఇప్పటికే చాలా గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పారు. అన్ని మెయిన్ మీడియా అందరికీ కూడా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఎవరైనా ఈ బిగ్ బాస్ హౌస్ దగ్గరికి, అలాగే అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వచ్చి ఎక్కువ తక్కువ చేసినా, తేడా చేసినా, రెచ్చగొట్టలేక మాట్లాడినా, ఎలాంటి తిక్క చేష్టలు పనులకు పాల్పడినా సరే తిరుగు లేకుండా తోసేస్తాం అనుకుంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. సో నేను మరొకసారి చెప్పేది ఏంటంటే ఉండండి ఇంట్లోనో, ఫ్రెండ్స్ దగ్గర, రూముల్లోనో ఎక్కడైనా ఎంజాయ్ చేయండి తప్ప ఎవరు విన్నరు ఎవరు రన్నరని ఆ తర్వాత ఓకే ఇట్లా విన్నరా అనేసి అంతవరకు వదిలేయండి. మనసుకు తీసుకొని కింద పడి మీద పడి సోషల్ మీడియాలో కూడా పిచ్చి పిచ్చి వాగుడు, పిచ్చి పిచ్చి కామెంట్లు, ట్రోల్స్ ఇవన్నీ అవసరం లేదు. జాగ్రత్తగా చక్కగా ఓకే అయింది కదా అన్నట్టు వదిలేయండి. లేదంటే మళ్ళీ చిక్కుల్లో పడేది మీరే. ఎందుకు ఇంతలా చెబుతానంటే పోలీసులు ఎంత సీరియస్గా తీసుకున్నారన్నది మీకు తెలియట్లే. చాలామందికి తెలియక ఇంకా రకరకాలుగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు తప్ప అంత లేదు. అందరూ జాగ్రత్తగా చూసామా వచ్చామా అన్నట్టుగా ఉన్నాడు. అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వెళ్ళినా సరే వద్దనే చెబుతున్నారు, ఎవరు రావద్దు, ర్యాలీలు వద్దనే చెబుతున్నారు. ఇంకా వెళ్తే మీ ఇష్టం అది. సరే ఇక నబీల్ అయితే సూట్ కేసు తీసుకోకుండా వచ్చాడు కనుక మిగతా ఉండేది ఎవరు, గౌతమ్ అండ్ నిఖిల్. ఏ సీజన్లో ఎంత హైప్ అయితే వచ్చింది. అట్లాగే నబీల్ గురించి నేను చెప్పే కదా ఈ సీజన్ ప్రేరణ థర్డ్ పొజిషన్లో ఉంటుంది. వారం అంతా చెప్పింది కూడా అదే. ప్రేరణ ఇతనికి ఏంటి జస్ట్ 1%, అన్అఫిషియల్ 1% అంటే అఫీషియల్ అటు ఇటు అయింది. నేను మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను సేమ్ ఎట్లాగే ఉంటుంది. 1% అటు ఇటు అయినా సరే నబీల్ 4th ప్లేస్ ఆర్ 3rd ప్లేస్ అని మాదిరిగా. అట్లాగే వీళ్ళ ముగ్గురు మధ్య అవినాష్, నబీల్ అండ్ ప్రేరణ ఒకటే, సేమ్ 1% డిఫరెన్స్లో ఉన్నారు. అన్అఫిషియల్ ఎట్లా ఉంటే అఫీషియల్ అంతే కదా. అయితే అవినాష్ని చెప్పే కదా ఇప్పటికే
ఏం పేరు ఉపేంద్ర, అట్లాగే ప్రేరణను ప్రజ్ఞ చేసి ఇప్పుడేమో నబీల్ ఏమో విజయ్ సేతుపతి ద్వారా బయటకైతే వచ్చేసాడు. ఇక మిగతా ఇద్దరిలో ఎట్లా ఏంటి. అలాగే ఇంకోటి ఏంటంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, ఒకవేళ ప్రైజ్ మనీ ఎవరికి ఎంత అంటే ట్యాక్స్లు కట్ అయితే మరి 50 లక్షలు 55 లక్షలు ప్రైజ్ మనీ అంటే ఆల్మోస్ట్ ఒక 39 lakhs 40 lakhs వరకు వస్తుంది. 50 లక్షలు ఉండేటప్పుడు 36 ఇట్లా వచ్చేది, మరొక 5 లక్షలు పెంచారు కనుక తగ్గ ట్యాక్స్లు కట్ అయిపోయి వస్తాయి. అయినా సరే ఇప్పటికేంటి ఎంతవరకు అంటే మెయిన్ ఇప్పుడు ఏం పేరు నబీల్కి సంబంధించి అయితే మరి ఇది సూట్ కేసు తీసుకుంటాడో లేదని ఒక హైప్ ఉండేది. తీసుకోలేదని తెలిసిపోయింది కనుక తేలిపోయింది కనుక ఆయనకు వచ్చిన రెమ్యునరేషన్ ప్రకారం 31,50,000. అందులో కూడా మళ్ళీ ప్రొఫెషనల్ ట్యాక్స్లు, ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్లు ఇవన్నీ పోతాయి. అలాగే గౌతమ్కి ఏంటి, ఆయన ఒకవేళ విన్నర్ అయితే ఆయనకి 10 వారాలకి వచ్చింది ఏంటి 21 లక్షలు ప్లస్ 55 లక్షల నుంచి ట్యాక్స్లు పోగా వస్తుంది. అలాగే కారు, ఇవన్నీ కలిపి ఓవరాల్గా చూసుకుంటే 1,00,00,000 దాటినట్టు అయింది. అంటే రా ఫిగర్ మనం మాట్లాడుకుంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. హైపు 55 లక్షల ప్రైజ్ మనం చెప్పుకున్న దానికి 55 ప్లస్ ఇది ఒక 21 కనుక ఇట్లా చూసుకుంటే దాటినట్టుగా. మళ్ళీ అందులో ట్యాక్స్లు అయితే కట్ అయింది. కట్ అయినా సరే పోనీ 39 లక్షలు అనుకోండి, 39 ప్లస్ ఇది ఒక 21 లక్షలు, 60 లక్షలు అంటే 1,00,00,000 దాటినట్టు కదా కారు కూడా. అలాగే నిఖిల్ కూడా ఒకవేళ 42 లక్షలు ప్లస్ అదొక 55, పోనీ 40 అనుకుందాం 39 లక్షలు, అప్పుడే సమయం ఆయన కూడా 1,00,00,000 దాటేస్తుంది కదా. ఎట్లా ఉంటుంది అనమాట, ట్యాక్స్లు లేకుండా ఎట్లా ఉంటాయి అవి కూడా ఉంటాయి. అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేయండి, ఆయనే కన్ఫర్మ్. నేను ఫస్ట్ రివీల్ చేసా ఇలాంటి అప్డేట్స్ అని చాలా ఇచ్చా. వీడియో చూడని వాళ్ళు లైక్ కూడా చేయండి. ఆయన చేతుల మీదకి ట్రోఫీ అయితే విన్నర్ అందుకోబోతున్నాడు. మరి లక్కీ అదృష్టవంతుడు ఎవరో చూద్దాం, కాసేపట్లో తేలిపోతుంది. నేను ఇంకోసారి చెప్పేది కూడా ఏంటంటే సూట్ కేసు చుట్టే గేమ్ అంతా నడుస్తుంది అన్నాం కదా. సూట్ కేసు మాత్రం ఈసారి గత సీజన్ల కంటే చాలా భిన్నంగా, చాలా వెరైటీగా, కొత్తగా, లిమిట్లెస్ అనే మాదిరికి ఇన్ని ఇష్టం ఉండదు అనుకోండి. ఎందుకంటే 6 ఉండేటప్పుడు ఆఫర్ చేశారు, 5 ఉండేటప్పుడు చేశారు, 4 ఉండేటప్పుడు చేశారు. అలాంటిది ఈసారి అక్కడ 3 ఉండేటప్పుడు చేసినా సరే మ్యాక్సిమం ఎవరైనా గెస్ట్ చేసేది ఏంటంటే అక్కడ ఖచ్చితంగా హోస్ట్ నుంచి, హౌస్ మేట్స్ నుంచి ఆ ప్రెజర్ ఉంటుంది కనుక తీసుకుంటారని అనుకుంటాం. ఎవరైనా మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేస్తారు. కనీసం వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బ్రదర్స్, కజిన్స్ వాళ్ళు, లేకపోతే వెల్ విషర్స్ అందరూ వస్తారు కాబట్టి వాళ్ళకి బయట నుంచి చూస్తారు కనుక ఓకే తీసుకుని ప్రెజర్ పెడతారు. అంత పెట్టినా తీసుకోలేదంట నబీల్. తీసుకుంటే బెటర్ ఏమో అనిపించింది నాకు కూడా. సరే ఇక ఆయన డెసిషన్ అది, వాళ్ళ అమ్మగారి మాట కావచ్చు, వాళ్ళ అందరి నేపథ్యంలో ఆయన అయితే తీసుకోలే. మరి మిగతా వాళ్ళిద్దరు కూడా తీసుకుంటారా, గౌతమి అండ్ నిఖిల్, వాళ్ళు కూడా తీసుకున్న పరిస్థితి ఉండదు. ఎందుకంటే నబీల్ విషయంలో అయితే క్లారిటీ వచ్చింది. విన్నర్ మెటీరియల్గా ఒకప్పుడు ఉన్నాడు తప్ప ఇప్పుడు లేడు, వాళ్ళిద్దరిలోనే విన్నర్ అని. బట్ వాళ్ళిద్దరిలో ఎవరికీ అర్థం కాని ఎంత సీజన్ అయిపోయాయి, ఎంత టఫ్ అయిపోయిందంటే అంత టఫ్ అయిపోయి ఏ సీజన్లో లేదు. ఇన్ని సీజన్లో ఎలిమినేషన్ విషయంలో, విన్నర్ విషయంలో, రన్నర్ విషయంలో ఫుల్ క్లారిటీ ఉండదు. వీళ్ళిద్దరి మధ్య అంత టగ్ ఆఫ్ వార్ అయిపోయింది. నువ్వా నేనా 1% అటు ఇటుగా ఉండడంతో ఏదైనా జరగచ్చని. దీనికి సంబంధించి కూడా రకరకాల బజ్ అయితే నడుస్తుంది. అలాంటివి ఏమీ మనసులో తీసుకోకండి. ఎండమూల షైన్ అయితే ఫెయిర్గానే డెసిషన్స్ తీసుకుంటుంది. ఆ షో ఇన్ని రోజులు ఇన్ని సీజన్ నిలబడిందంటే మెయిన్ రీజన్ అదే. దాని తర్వాత ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇంకేదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. కానీ ఎట్లా జరిగింది, ఏం జరిగింది ఏంటనేది ప్రస్తుతానికి ఏమీ లేకుండా హ్యాపీగా ఇంకా 7 గంటల స్టార్ట్ అయిపోద్ది కదా, నాన్ స్టాప్ మారదని ఎంజాయ్ అయితే చేయండి. అలాగే న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ని రోజులు 105 days ఆల్మోస్ట్ ఒక 10 రోజుల ముందే స్టార్ట్ చేసాం కనుక ఇన్ని రోజులు జర్నీ చేసి సడన్గా రేపటి నుంచి ఎపిసోడ్స్ ఉండవు, లైవ్ ఉండదు, రివ్యూస్ ఉండవు అంటే నాకే ఏదైనా ఫీలింగ్ ఉంది. మరి మీకు కూడా అట్లా అనిపిస్తుంది? బిగ్ బాస్ అంటే మన అందరికి ఒక ఎమోషన్, ఆ ఎమోషనల్ జర్నీ మనంతా కలిసి చేస్తాం. ఇక రేపటి నుంచి అయిపోయినాక వీళ్ళంత వేగంగా మళ్ళీ వేరే కంటెంట్తో 2 ఛానల్స్లో నేను వస్తా. చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో డిస్క్రిప్షన్లో ఇన్స్టా అకౌంట్ ఉంటుంది, అది కూడా ఫాలో అవ్వడం అయితే మర్చిపోకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.